హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. ఇన్ని రోజులు నేను వీడియో తీయనందుకు ఐఎమ్ సో సారీ. ఎందుకంటే కొంచెం క్రిస్మస్ పండుగ బిజీ అని మీకు నేను చెప్పాను కదా. అయితే ఈరోజు క్రిస్మస్. దేవుని బిడ్డలందరూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. మన దేవుని పుట్టినరోజు కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకొని, మంచి కేక్ కటింగ్ చేసుకొని, ఇంట్లో మంచి మంచి వంటలు, మంచి మంచి స్వీట్లు చేసుకొని, పిల్లలతో ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండాలని వచ్చే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంవత్సరం వచ్చే నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ వచ్చేంత వరకు మీరు దేవుని అరిచేతుల కృపలో చల్లగా ఉండాలని మీ కుటుంబాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ రాణి. ఈరోజు క్రిస్మస్ కాబట్టి నేను ఇప్పుడే లేచాను. రాత్రంతా కొంచెం బిజీ, ఆ పనులు అంతా అన్నీ మొత్తం ఇగో సరుకులు అవన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఆల్రెడీ మినప్పప్పు నానబెట్టాను అనమాట. ఎందుకంటే కొంచెం ఇప్పుడు స్నానం చేసేసుకొని మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా వంటలు ఫస్ట్ పాయసం చేసేస్తా. అలారం పెట్టుకున్నాను అనమాట. అలారం వచ్చింది. ఫస్ట్ ఏం లేదు, ఇంకా పాయసం స్వీట్ చేసేసి ఇంకెందుకంటే నాకు ఈరోజు డబల్ ధమాక్ అనమాట. ఈరోజు అని కాదు, ఎందుకంటే ప్రతిసారి నాకు మా మా అమ్మాయిది బర్త్డే అనమాట ఈరోజు. ఫ్రెండ్స్ బ్లెస్ చేయండి, మా కామెంట్ పెట్టండి. మా అమ్మాయి బర్త్డే అనమాట ఈరోజు, పుట్టిన దినం అనమాట. క్రిస్మస్ పండుగ నాకు డబల్ ధమాక్ ఎందుకన్నానంటే, క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ ఇలా చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. క్రిస్మస్ పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే సపరేట్గా క్రిస్మస్ పండుగ అంటే ఏంటి, మనం పిండి వంటలు కానీ, స్వీట్స్ కానీ, ఇంకా చికెన్, మటన్, ఇంకా బిర్యానీలు అవి ఇవి మనం మంచి కొత్త బట్టలు అంతా గ్రాండ్గా చేసుకుంటాం కదా. ఈ ఈ పనిలో మా అమ్మాయి బర్త్డే కాబట్టి రెండు విధాలుగా గడిచిపోతుంది. అదే క్రిస్మస్ వెళ్ళిన తెల్లారి మా అమ్మాయి బర్త్డే ఉంటే మళ్ళీ అప్పుడు కూడా అన్ని వంటలు గింటలు అంతా పిల్లలు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా పార్టీ గీటి అంత ఇవ్వాల్సి వచ్చేది. ఇటు క్రిస్మస్ పార్టీ, బర్త్డే పార్టీ ఒక్క రోజులో వెళ్ళిపోద్ది అనమాట. అంటే అందుకనే డబల్ ధమాకా అంటున్నాను అనమాట. దేవుడు నన్ను ఎక్కువ కష్టపెట్టుకోకుండా ఒకటే రోజులో రెండు పండుగలు అంటే మా అమ్మాయి పుట్టిన దినం అంటే పండుగలాగానే కదా. అందుకనే ఇటు క్రిస్మస్, ఇటు మా అమ్మాయి పుట్టినరోజు ఒక్క రోజులో వెళ్ళిపోద్ది అనమాట. ఈరోజు మా అమ్మాయి బర్త్డే కాబట్టి, క్రిస్మస్ ప్లస్ మా అమ్మాయి బర్త్డే కాబట్టి నాకు దేవుడు మంచి అది ఇచ్చాడనమాట. అంత అంత ధన్యత ఎవరికి ఉంటుందో లేదో నాకు తెలీదు. చాలామంది కూడా క్రిస్మస్ రోజు డెలివరీ అయిన వాళ్ళు అంటే బర్త్డే చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ జనాభా లెక్కలో నేను కూడా ఉన్నాను అనమాట. ఎందుకంటే క్రిస్మస్ రోజే నేను మా అమ్మాయికి జన్మనిచ్చాను. పుట్టిన దినం అనమాట ఈరోజు, ప్లస్ క్రిస్మస్ రెండు అనమాట. రెండు సెలబ్రేషన్ ఒక్క రోజులో అంత హ్యాపీగా నాకు దేవుడు ఇచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయనకి. మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, నన్ను ఎప్పుడు ఆయన అరిచేతిలో, ఆయన రెక్కల చాటున మమ్మల్ని, ఒక కోడి తన పిల్లల్ని రెక్కల చాటున ఎలా అయితే భద్రపరుచుకుంటుందో అలాగే దేవుడు నన్ను, నా బిడ్డల్ని ఆయన అంటే నన్నే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుమారుణ్ణి, అలా కలిగిన బిడ్డల్ని ఆయన రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడబట్టే మనము మళ్ళీ ఇంకో కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాము. ఎన్నో కష్టాలు ఎన్ని చూసాం మనము. పిల్లలతో కానీ, ఫ్రెండ్షిప్తో కానీ, మన ఫ్యామిలీతో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మన కష్టంలో కానీ, డ్యూటీ దగ్గర కానీ, పని దగ్గర కానీ, ఇదే విషయంలో అయినా చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఈ సంవత్సరం అడుగు పెడుతున్నాము. ఇంకొక 10 డేస్ 15 డేస్ అయితే నూతన సంవత్సరాలకి మళ్ళా అది వెళ్ళిపోయి ఇది వచ్చేస్తుంది అనమాట. నూతన సంవత్సరం అడుగు పెడతాము. ఏ అడ్డంకులు, ఏ అవంకులు రాకోకుండా కొత్త సంవత్సరంలో మనం అందరము హ్యాపీగా సంతోషంగా అడుగు పెట్టాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏ అడ్డంకులు రాకోకుండా మనల్ని మంచి ఆయన అరిచేతుల మనల్ని కాపాడుకుంటూ ఇంకో కొత్త సంవత్సరంలో మనల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇంకా అదే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా రోజులు అయింది కదా వీడియోస్ పెట్టక, ఏమనుకోవద్దు. ఎందుకంటే చెప్పాను కదా, రోజు రొటీన్ అనమాట. ఏం లేదు, కొంచెం పని, ఇంకా పిల్లల బట్టలని, అదని ఇదని, షాపింగ్ అన్నీ కుట్టించుకోవడం అని, ఇంకా చుట్టాలను కలవడం అనేసి ఇంకా ఉంటాయి కదా
పండగ వస్తుందంటే మీ పండగ అంటే ఏంటి అంత అంత ఇదానని మీరు అనుకోవచ్చు. కానీ మాకు సంవత్సరానికి వచ్చేది ఒక్కటే పండగ. ఏ పండుగలు మేము చేసుకోవడానికి ఉండదు. మీరు చేసుకుంటే మేము చూసి ఆనందిస్తూ ఉంటాము. దీపావళి గానీ, సంక్రాంతి గానీ, వినాయక చవితి గానీ, ఇంకా ఇంకే చాలా చాలా ఉన్నాయి కదా! అన్ని పండుగలు మీరు చేసుకుంటుంటే మేము చూసి సంతోషపడుతూ ఉంటాం అనమాట. మాకొచ్చేది సంవత్సరానికి ఒకటి, క్రిస్మస్ ఒకటి, ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈ రెండే ఉంటాయి. అందుకనే అంత బిజీగా, అంత ఇదిగా మేము అంత సంతోషంగా చేసుకుంటామన్నమాట. అది మంచిగా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా దీవించండి, మంచి కామెంట్ పెట్టండి. ఎంతమంది మా అమ్మాయి బర్త్డే, క్రిస్మస్ విష్ ఎవరు చెప్తారో, ఎవరు కామెంట్ పెడతారో నేను వెయిట్ చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వీడియోస్ తీస్తాను. రేపటి నుంచి ఫుల్ బిజీగా, ఫుల్ మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. ఈరోజు ఒక్కరోజు వదిలేసేయండి. అంటే ఈరోజు అని కాదు, ఇంకా రోజు ఉంటుంది కదా, నేను వీడియోస్ పెడతలేదు కదా, కొంచెం గ్యాప్ చాలా వచ్చింది. గ్యాప్ వచ్చింది అనేసి మర్చిపోమాకండి నన్ను, మీ రాణిని ప్లీజ్, సరేనా? నన్ను మర్చిపోవద్దు, ఓకేనా? ఇంకా నేను ఎందుకంటే ఇప్పుడు నేను రెడీ అయిపోయి ఇల్లంతా ఆల్రెడీ మొత్తం క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను. మొత్తం అంతా నీట్గా అయిపోయింది. సరుకులు కూడా తెచ్చిపెట్టేసేసుకున్నాను. మినప్పప్పు నానబెట్టాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటారా, నేను వీలైతే లైవ్ ఆన్ చేసి పెడతాను. 3 కానీ 4 కానీ, లేదంటే ఈవినింగ్ 7 కానీ కేక్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ నేను లైవ్ ఈరోజు ఏదో ఒక టైంలో లైవ్ పెడతాను, లైవ్ ఆన్ చేస్తాను. ప్లీజ్ లైవ్లో జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే మా పండగ సెలబ్రేషన్ ఇంకా బర్త్డే రెండు నాది ఒకటే రోజులో దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను రెండు చేసుకునేటప్పుడు నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు ఆనీని ఇష్టపడేటోళ్ళు ఈవినింగ్ లైవ్కి వచ్చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈవినింగ్ లైవ్ ఆన్ చేస్తాను. ఏ టైంలో ఆన్ చేస్తానో తెలీదు. 3కి ఆన్ చేస్తాను, 4కి ఆన్ చేస్తాను, 5కో 6కో. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ మీకు తెలిసిపోతుంది కదా, నేను లైవ్ ఆన్ చేయాలి, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఏ టైం అయినా, ఈరోజు ఏ టైం అయినా నేను లైవ్ ఆన్ చేస్తాను, లైవ్లోకి వచ్చేస్తాను. లైవ్లో మాట్లాడుకుందాం. మొత్తం నేను అన్నీ చూపిస్తాను. ఏమేమి వంటలు చేస్తున్నాను, ఏమేమి స్పెషల్ వండుతున్నాను, ఎవరెవరు వస్తున్నారు మా ఇంటికి, ఏం బట్టలు నేను కుట్టించుకున్నాను, ఏ డ్రెస్ నేను వేసుకుంటున్నాను, ఏ జ్యువెలరీ నేను కొనుక్కున్నాను, మొత్తం నేను మీకు చూపిస్తాను, ఓకేనా? మీరు మనస్ఫూర్తిగా నన్ను బ్లెస్ చేయండి. అడ్వాన్స్ అంటున్నాను, నిద్ర వంపులు వేసాను కదా. ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకునే ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో మనకున్న దాంట్లో క్రిస్మస్ పండుగ మీరందరూ గ్రాండ్గా చేసుకోవాలని, దేవుడు అంతగా దీవించి ఆశీర్వదించాలని ప్రతి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను మరి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం పనులు ఉన్నాయి కదా, మీకు క్రిస్మస్ విషెస్ చెప్దామని ఆన్ చేశానమాట వీడియో, లేదంటే తీసేదాన్ని కాదు, ఓకేనా ఫ్రెండ్స్? బ్లెస్ చేయండి, దీవించండి. అలాగే మా పాప బర్త్డే కాబట్టి మా పాపను కూడా బర్త్డే విషెస్ చెప్పండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఒక్కరోజే బిజీ, రేపు నుంచి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.